కడప ఎలక్షన్లో సాధారణంగా వైఎస్ కుటుంబంలో జగను, లేకపోతే కనుక వివేకానంద రెడ్డి, లేకపోతే కనుక భాస్కర్ రెడ్డి, ఇట్లా వీళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యర్థులు ఒకళ్ళకొకళ్ళు అయినటువంటి సందర్భంలో అటు షర్మిల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో ఉన్నట్టు షర్మిల, వివేక కుటుంబం ఇటు పక్కన ప్రచారం చేస్తుంది. మరి శివప్రకాష్ రెడ్డి అయితే ప్రచారంలో కనిపించట్లేదు. ఈఎంఐ మాత్రం తిరుగుతోంది సునీత. మరి శివప్రకాష్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు, సౌభాగ్యం అందించుతారా లేదా తెలియదు. వాళ్ళ కుటుంబంలో అయితే సునీత ఒక్కటి షర్మిల వెంట ప్రచారం చేస్తుంది, షర్మిల కోసం ప్రచారం చేస్తుంది. మరొక వైపున ఇప్పుడు జగన్ కోసం కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది. సరే, విజయం అయితే ప్రస్తుతం ఇక్కడ లేదు. టోటల్గా చూస్తే వైఎస్ఆర్ సోదరులు వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ మధుకర్ రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్ రెడ్డి, లింగాలకు వైఎస్ అభిషేక్ రెడ్డి, తొందూరుకి వైఎస్ మదన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. పులివెందులు రూరల్ కొండాపురం మండలాలకి చెవ్వా దుష్యంత్ రెడ్డి, జమ్మలమడుగుకి చెవ్వా జగదీష్ రెడ్డి ప్రచార బాధ్యతలు పెట్టారు. వేముల మండల ఇన్ఛార్జిగా డాక్టర్ ఈసీ దినేష్ రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లికి వైఎస్ఆర్ మేనల్లుడు యువరాజ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. టోటల్గా వీళ్ళతో పాటుగా వైఎస్ జగన్ సతీమణి భారతి, అట్లాగే వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా రంగంలోకి దిగారు. వైఎస్ శ్వేతారెడ్డి వాళ్ళ సోదరి, అట్లాగే చెవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య వైఎస్ఆర్ మేనకోడలు, వీళ్ళందరూ ఒకేసారి కంటిన్యూగా తిరుగుతూ ఉన్నారు కంప్లీట్గా. ఇందులో భారతి నిన్న తొలిసారి కాసిన ఉపన్యాసం ఇచ్చినట్టుంది. జగన్ చెప్తే చేస్తారు, చంద్రబాబు చెప్పినా చేయరు అంటూ ఉపన్యాసం ఇచ్చింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం ఎనగలూరులో వాళ్ళతో మీటింగ్ అయ్యారన్నమాట. టోటల్గా చూస్తే కుటుంబం అంతా వీధుల్లోకి వచ్చింది.